రిపోర్ట్ బయట పెట్టకుండా ఏది రిపోర్ట్ పెట్టకుండా రోజు రూమ్ కు పిలవాలా మమ్మల్ని, క్యాస్ట్ మీద తిట్టాలా బయటికి పంపాలా, రోజు తిట్టి బయట పంపాలా. మీరు ఎస్సీ ఎస్టీ ఏం పిక్కోలేరే, అందరు కట్టగలిసి వేసుకోండి. పేరుతో చెప్పారు మేడం. నువ్వు, రేణుకా మేడం, సుజాత, ప్రియాంక, వాడు ఎవరెవరున్నారు అందరు కలిసి కట్టగట్టుకుని వేసుకోండి. ఎవరేం పీకలేరు. హెచ్ఎం నాకున్నారు, సీఎం నాకున్నారు. ఇదే మాట అండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఇక్కడ ఈ హాస్పిటల్లో ఈ విధంగా జరిగింది కదా, మీరు కోరుకునే డిమాండ్ ఏంటి మేడం? సార్, దళితులందరూ కూడా ఇక్కడ ఏమన్నా ఇది హాస్పిటల్ సార్, హాస్పిటల్లో వర్క్ జరగాలి సార్. పని చేసుకోవడానికి రావాలా, పని చేసుకుని వెళ్ళిపోవాలా. ఒక సుపీరియర్ అందరినీ కలుపుకొని పని చేసుకునే విధంగా మాకు మంచి వాతావరణం ఉండాలి సార్. డ్యూటీకి రావాలంటే భయం అవుతుంది. 2-3 రోజుల్లో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంది. ఈ సూపరింటెండెంట్ అదే మన సూపరింటెండెంట్ ఛాంబరు అండ్ ఆఫీస్ లో ఎవరితో మాట్లాడుతున్నారో, ఎక్కడ మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో అన్ని నాకు కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. ఎవరితో మాట్లాడదు సార్. ఆడబోగానే ఆరంభం ఒక భూతం లాగా, దయ్యం లాగా వస్తున్నట్టుగా నన్ను చూడడం. అసలు నా పని స్కిప్ చేసి ఆఫ్టర్ ఒక కామెడీ వర్కర్ తోని, ఆమె పిఏతోని వర్క్ చెప్పడం సార్. హాస్పిటల్ అంతా ఆమె పిఏ ఆర్డర్ చేస్తాడు. మేడం వాళ్ళు ఏదైనా చేస్తుంటే ఆమె రూమ్ లో పిఏ ఉంటాడు. ఎంత బాధ అండి. ప్రతి ఎంప్లాయీ కాదు సార్. అసలు ఆయన పెట్టుకుని అసలు ఎంత భయపడ, ఆయన సార్ అని కూడా ప్రతి దానికి మేడం వాళ్ళు మాట్లాడతారు సార్. ఇక తర్వాత ఇది బాధ సార్. 2-3 రోజుల సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుని అంత హరాస్మెంట్ అండి.